థ్యాంక్ యూ నవీన్. సీఎం రేవంత్ రెడ్డి సీఎం కాకంటే ముందు నుంచి కూడా ఆయన పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో కూడా జరిగినటువంటి అనేక చీట్ చాట్లలో మూసీ నదిని ప్రక్షాళన చేయాలని చాలా సందర్భాల్లో ఆయన చర్చ చేశాడు. మూసీ నదిని ఏ విధంగా ప్రక్షాళన చేయాలి, మూసీ నది చుట్టుపక్కల దాన్ని మార్కెటింగ్ జోన్ లాగా ఏ విధంగా పెట్టాలి, మూసీ నదిని ఏం చేయాలి అనేది దాదాపు ఒక 3 సంవత్సరాల ముందటనే రేవంత్ రెడ్డికి ఒక క్లారిటీ ఉంది. అధికారం చేపట్టిన తర్వాత మూసీ ప్రక్షాళనను ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ప్రతిపక్షాలు ఎన్ని అవాంతరాలు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా ప్రతిపక్షాలు ప్రజలతోని కలిసి అంటే కొంతమందితో నిర్వాసితులతో కలిసి ఎన్ని ఇబ్బందులు పెట్టినా మూసీ విషయంలో ముందుకే వెళ్తామని సీఎం పదే చెప్పుకుంటూ వస్తున్నాడు. కానీ నిన్న జరిగినటువంటి ఒక సమావేశంలో కూడా మూసీకి సంబంధించినటువంటి అంశాన్ని మాట్లాడుతూ మూసీ విషయంలో ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. దాని ప్రక్షాళనకు మేము కట్టుబడి ఉన్నాము, ఈ విషయంలో ఎన్ని అవాంతరాలైనా మేము ముందుకు వెళ్తామని ప్రకటించున్నారు. ఇక దాని నుంచి కొద్దిగా వ్యతిరేకత వస్తున్నటువంటి నేపథ్యంలో దాన్ని ఏ విధంగా డ్యామేజ్ కంట్రోల్ చేయాలని కాంగ్రెస్ పార్టీగా కొన్ని కార్యక్రమాలను కూడా తీసుకుంది. అక్కడ ఉన్నటువంటి బాధితులతో కానీ, నిర్వాసితులతో కానీ, ముఖ్యంగా రైతులతో కానీ, మూసీ ఎఫెక్టెడ్లో ఏరియాలో ఉన్నటువంటి రైతులతోని వాళ్ళందరితోని మాట్లాడి వాళ్ళతోని ఎందుకు మూసీ ప్రక్షాళన చేయాల్సి వస్తుంది, మూసీ ప్రక్షాళన చేస్తే కలిగే లాభాలు ఏంటి అని వాళ్ళతోని కన్విన్స్ చేసి వాళ్ళ మద్దతు కూడా తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీగా భావించింది. సీఎం రేవంత్ రెడ్డి డైరెక్షన్స్ మేరకు ఇటు మంత్రులు కూడా ఉమ్మడి నల్గొండకు సంబంధించినటువంటి మంత్రులు కూడా సీరియస్గా రియాక్ట్ అవుతున్నారు. ఒకవేళ మూసీ ప్రక్షాళన చేయకపోతే నల్గొండ భవిష్యత్తులో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది, నల్గొండ ప్రజలను చంపడమే మీ యొక్క ఉద్దేశం అని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలను కూడా ప్రశ్నిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక మూసీ పరివాహక ప్రాంతానికి సంబంధించినటువంటి రైతులతోనే ఇటీవలే కాంగ్రెస్ పార్టీగా ఒక సమావేశం నిర్వహించింది. వాళ్ళ మద్దతు తీసుకునే ప్రయత్నం చేస్తుంది. ఇట్లా అందరి మద్దతు తీసుకుని అయినా మూసీ ప్రక్షాళన ఖచ్చితంగా చేయాలని ప్రభుత్వం భావిస్తూ ఉంది. త్వరలోనే అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించి అసలు మూసీ ప్రక్షాళన ఎందుకోసం చేస్తున్నాం, దానివల్ల కలిగే లాభాలేంటి, బయట జరుగుతున్నటువంటి ప్రచారం ఏదైతే ఉందో 1,50,000 కోట్లను ప్రభుత్వం దానిపైన ఖర్చు పెట్టాలని భావిస్తూ ఉంది అనే ఒక ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారంలో వాస్తవం లేదు అని మొన్న టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. ఇదే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆ అఖిలపక్ష సమావేశంలో చెప్పే అవకాశం ఉంది. ఇక దాంతోపాటు ఆ బాధితులను ఆదుకునే విషయంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందనే విషయాన్ని కూడా సీఎం పదే చెప్తా ఉన్నారు. ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి అక్రమ కట్టడాలు ఎవరైతే అక్రమంగా అక్కడ గుడిసెలేసుకొని నివాసం ఉంటున్నారో వాళ్ళను గుర్తించారు. దగ్గరలో ఉన్నటువంటి 2 BHK ఇండ్లకు వాళ్ళని షిఫ్ట్ చేస్తున్నారు. అక్కడ ఏవైతే వాళ్ళకు వసతులు కావాలో వాటిని కూడా ఇస్తామని ఇప్పటికే ప్రకటించారు. కొంతమంది షిఫ్ట్ కూడా చేశారు. ఆ షిఫ్ట్ చేసినటువంటి సందర్భంలో ప్రభుత్వానికి చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. మిగతా వాళ్ళని కూడా త్వరితగతిన షిఫ్ట్ చేస్తామని చెప్తా ఉన్నారు. ఇక దాంతోపాటు ఎవరైనా సొంత ఆస్తులు పోతే వాళ్ళకు టీడీఆర్ రీప్లేస్మెంట్ ఇద్దామని కూడా ప్రభుత్వం భావిస్తూ ఉంది. అయితే దీన్ని ప్రజల్లో చర్చ చేయకుండా ముందుగానే పని మొదలు పెట్టడం పైన కొన్ని విమర్శలు వచ్చాయి. దాంట్లో ప్రభుత్వం దాన్ని ఏ విధంగా డ్యామేజ్ కంట్రోల్ చేయాలనే అంశానికి సంబంధించి ఒక నిర్ణయానికి వచ్చింది. ఆ విధంగా అడుగులు కూడా వేస్తుంది. దాంతోపాటుగా ఇటు టెండర్లకు సంబంధించినటువంటి ప్రక్రియ కూడా ముందుగా ఎస్టిమేషన్కి సంబంధించినటువంటి వివరాలను తెలియజేసుకొని దాని తర్వాత డిపిఆర్లను సిద్ధం చేసుకొని టెండర్లను పిలిచి ఈ నెక్స్ట్ నెల మొత్తానికైతే ఈ సంవత్సరం లోపే దీనికి సంబంధించి ఒక కంక్లూజన్కు రానుంది. ఇక నిర్వాసితుల విషయంలో మానవీయంగానే ఆలోచిస్తామనే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి పదే చెప్తా ఉన్నాడు. ఇక మూసి మురికి కంపులోనే అక్కడ ఉన్నటువంటి నిర్వాసితులను కానీ అక్కడ చుట్టుపక్కల బతుకుతున్నటువంటి వాళ్ళను స్వచ్ఛమైన గాలిని, స్వచ్ఛమైన నీరును అందించే ప్రదేశానికి పంపిద్దామా, లేదంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మూసి కంపులోనే బతకాలని ప్రతిపక్షాలు భావిస్తున్నాయా అని ప్రతిపక్షాల మీద కూడా దాడికి రేవంత్ రెడ్డి సిద్ధమయ్యారని అర్థం చేసుకోవచ్చు. ఇటీవల ఆయన చేస్తున్నటువంటి కామెంట్స్ కానీ ఆయన చేస్తున్నటువంటి ఆర్గ్యుమెంట్స్ కానీ మొత్తానికైతే ఈ మూసి ప్రక్షాళన విషయంలో దాన్ని ఒక మైల్ స్టోన్గా కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి తీసుకున్నారు. మూసీకి అంటే రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాతనే మూసి ప్రక్షాళన జరిగింది అన్న ఇమేజ్ని గెయిన్ చేయాలని కూడా రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. మూసీ వల్ల పడుతున్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఇటు పర్యావరణవేత్తల నుంచి, రైతుల నుంచి, కొంతమంది స్వచ్ఛంద సంస్థల నుంచి వీళ్ళందరి నుంచి ఎప్పటికప్పుడు ఇన్పుట్స్ తీసుకుంటున్నారు. వాటిని ఏ విధంగా ప్రక్షాళన చేయాలి, ముఖ్యంగా భవిష్యత్తు తెలంగాణను, ముఖ్యంగా భవిష్యత్తు హైదరాబాద్ను కాపాడుకోవడానికి ఈ హైడ్రా కానీ మూసి ప్రక్షాళన కానీ ఖచ్చితంగా చేయాల్సిందే. కొంతమంది ఇబ్బందులు
పడ్డప్పటికీ భవిష్యత్తులో మళ్ళీ వరదలు వచ్చి ఒక వాయినాడ్ లాగా లేదంటే కేరళ లాంటి పరిస్థితులు ఉత్పన్నం కాకుండా ఉండాలంటే ఇప్పుడు కొన్ని కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందే అని ప్రభుత్వం భావిస్తుంది. ఈ కఠినమైన చర్యలు తీసుకున్నటువంటి నేపథ్యంలో ఎవరైనా ఇబ్బందులు పడితే అంటే వాళ్ళ ఆవాసాలు కోల్పోతే వాళ్ళను ఏ విధంగా వాళ్ళకు ఆవాసాలు ఇవ్వడము, వాళ్ళకు ఉపాధి అవకాశాలు కల్పించే విషయంలో కూడా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. కానీ కొంతమంది కావాలని అంటే గతంలో చేయలేనటువంటి పనిని ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి నేపథ్యంలో రేవంత్ రెడ్డికి లేదంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇమేజ్ వస్తుందని అక్కసుతోనే కొంతమంది ప్రతిపక్షాలు కొంతమందితోని కలిసి కొద్దిగా పొలిటికల్ డ్రామా క్రియేట్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కానీ ఆ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా వింగ్ కానీ నష్టపోయినప్పుడు కలిగేటువంటి బాధను రిపీటెడ్గా చూపించి ప్రజల్లో ఒక నెగిటివ్ ఇమేజ్ని పోర్ట్రేట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాన్ని ఖచ్చితంగా తిప్పికొడతాం. ప్రజల మద్దతుతోనే మూసి ప్రక్షాళన చేస్తాం. గతంలో చేయనటువంటి ప్రభుత్వాలు ఎందుకు చేయలేకపోయాయి అనే విషయాన్ని పక్కన పెడితే చేయగలము, ఒక చిత్తశుద్ధి ఒక జీన్ ఉంటే ఖచ్చితంగా చేయగలము అని తెలియజేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తూ ఉంది. రేవంత్ రెడ్డి అయితే ఈ విషయాన్ని అంటే మూసి ప్రక్షాళన మూసిని పారించాలనే ఆలోచన ఆయనకు ఎప్పటి నుంచో ఉంది. దాన్ని ఖచ్చితంగా చేసి తీరుతాం. దానికోసం ఎన్ని డబ్బులైనా ఖర్చు చేస్తామని ప్రభుత్వం భావిస్తున్నటువంటి నేపథ్యంలో త్వరలోనే ఒక అఖిలపక్ష సమావేశాన్ని ఆర్గనైజ్ చేసి దీనికి సంబంధించి మూసి విషయంలో ఎన్ని అడ్డంకులున్నా వాటన్నింటినీ ఒక్కొక్కటిగా తొలగించి ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళందరికీ నచ్చజెప్పి మరి మూసి ప్రక్షాళన ఖచ్చితంగా చేయాలని ప్రభుత్వం భావిస్తూ ఉంది. సో ఇది మొత్తం మీద రేవంత్ సర్కార్ మూసి ప్రక్షాళన విషయంలో ఎంత సీరియస్గా ఉన్నారో మనం చూస్తున్నాం. సో విపక్షాల నుంచి ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనా కానీ ఏదైతే మూసి ప్రక్షాళన వల్ల ఇల్లు కోల్పోయేటువంటి వాళ్ళు లేదా ఆర్థికంగా నష్టపోయేటువంటి వాళ్ళని ఖచ్చితంగా ఆదుకొని తీరుతాం. సో ఈ విషయంలో కొంత మానవీయ కోణంలోనే ప్రభుత్వం వ్యవహరిస్తుంది అని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి చెప్తున్నారు. అయితే ఈ అంశాన్ని పొలిటికల్ గా వాడుకునేటువంటి ప్రయత్నాలు కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ అలానే బీజేపీ పార్టీలు చేస్తున్నట్టుగా ఇటు ప్రభుత్వం నుంచి ముఖ్యంగా అధికార పార్టీ నుంచి కూడా విమర్శలు వస్తున్నాయి. సో దీని మీద ప్రతి సవాళ్లు